ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ ఈసెట్ 2024కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారో, నెక్స్ట్ మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదనేది స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అలాగే మీకు మెసేజ్ ఏ విధంగా వస్తుంది? అలాగే మీకు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మెసేజ్ ఏ విధంగా ఉంటుంది? అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ ఈసెట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ పీజీ ఈసెట్‌కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉంటారో, సో కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క డౌన్‌లోడ్ యువర్ అప్లికేషన్‌లో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. మీ యొక్క ఫోటో చూపిస్తుంది, అప్లికేషన్ నేమ్ చూపిస్తుంది అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఎవరికైతే వెరిఫికేషన్‌లో ప్రింట్ అప్లికేషన్‌లో యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్ ఈ విధంగా పాపప్‌లో మెసేజ్ ఎవరికైతే వస్తుందో స్టేటస్‌లో మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసారు. మీ వెరిఫికేషన్ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉంది. సో, కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క వెరిఫికేషన్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఇన్‌కమ్, క్యాస్ట్ అలాగే మీ యొక్క బీటెక్ గాని, డిగ్రీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుంటారో ఆ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ చాలా మందికి కొంతమందికి ఇక్కడ ఫీజ్ రిమైన్స్ దగ్గర యెస్ అని చూపిస్తుంది. ఎన్ని చూపిస్తుంది? కొంతమంది నో చూపిస్తుంది అనేది కూడా అడుగుతున్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్‌లో కొంతమంది బ్రో మేము సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేసాము. అయినా కూడా మాకు నో వచ్చిందంటే ఏంటంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారో మీ డాక్యుమెంట్స్ కన్సర్న్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేయాలి. అప్పుడే మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. యెస్ కింద చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంతమందికి డేటాబేస్‌లో ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇక్కడ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతుంది. ఉందా? లేదా? అని చెప్తుంది. నంబర్ ఇస్తారు. ఒకవేళ డేటాబేస్‌లో ఆటోమేటిక్‌గా తీసేసుకుందనుకోండి మీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఆటోమేటిక్‌గా యెస్ చూపిస్తుంది. ఎందుకంటే డేటాబేస్‌లో ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఇక్కడ నంబర్ ఇన్‌వాలిడ్‌లో గాని లేదా మీకు వాలిడ్‌లో లేదని చూపిస్తుంది. అప్పుడు మీ సర్టిఫికేట్ చూస్ ఫైల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్పుడు మీకు నో అనే చూపిస్తుంది. ఎందుకంటే మీ డాక్యుమెంట్ కన్సెంట్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ ఎవరికైతే వచ్చిందో మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? మనకి వెరిఫికేషన్ ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు. వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాస్ పర్ ద షెడ్యూల్. ఈ విధంగా పాపప్ ఎవరికైతే వచ్చి ఉంటుందో మీ యొక్క మెసేజ్ కూడా వస్తుంది. లేదా మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆన్‌లైన్‌లో కన్సర్న్ అథారిటీ వాళ్ళు మీ డాక్యుమెంట్ ఏదైతే మీరు అప్‌లోడ్ చేస్తూ ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మీరు వెబ్ ఆప్షన్స్‌కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు ఫీజ్ రిమైన్స్ యెస్ అని చూపిస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫై అయిపోయింది. కొంతమందికి డాక్యుమెంట్ చూపిస్తుంది. కొంతమందికి నో అని చూపిస్తుంది. డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత. ఒకవేళ మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌లో ఏవైనా పలానా మిస్టేక్ గాని ఉన్నట్టయితే ఇప్పుడు పలానా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేశారు. అది ఇన్‌వాలిడ్‌లో లేదు. లేదా క్యాస్ట్ అప్‌లోడ్ చేశారు. ప్రాపర్‌గా మీరు అప్‌లోడ్ చేయలేదు. లేదా డిగ్రీ మెమోస్ గాని, బీటెక్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేశారు. ప్రాపర్‌గా లేవు. అలాంటప్పుడు కూడా మీ అప్లికేషన్ అనేది అప్‌లోడ్ చేసుకోండి అనేది మెసేజ్ వస్తుంది. అలాంటి వాళ్ళు మాత్రమే అప్‌లోడ్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఎవరికైతే మెసేజ్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోవచ్చు యువర్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ఇప్పుడు మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసేసుకున్నప్పుడు అప్‌లోడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇది అప్‌లోడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ అప్‌లోడ్ ఆప్షన్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరికైతే మీకు మెసేజ్ గాని, మెయిల్ గాని ఇండివిడ్యుయల్‌గా సెండ్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే మీరు అప్‌లోడ్ చేసేసుకోవాలి. ఓకేనా? మీరు ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అప్‌లోడ్ వచ్చింది ఒక క్యాండిడేట్‌కి. ఇందాక మీకు చూపించాను కదా! అప్‌లోడ్ వచ్చింది. ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసేసాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకేం చూపిస్తుంది? మీరు అప్‌లోడ్ చేసేసారు. వెరిఫికేషన్ అనేది అంటే మీరు అప్‌లోడ్ చేసిన డేటా అనేది మధ్యలో అంటే అథారిటీ వాళ్ళు ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేసుకుంటే ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ గాని వచ్చినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. మీరు ఎన్ని సార్లైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, అట్ థట్ టైమ్ ఇన్ టైమ్‌లో ఎవ్రీ టైమ్ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మీ వెరిఫికేషన్ కంప్లీట్‌గానే అయిపోతే మీకు మెసేజ్ కూడా వస్తుంది. మెయిల్ కూడా వస్తుంది. డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్ హాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్. మీకు ఈ విధంగా మీ వెరిఫికేషన్ అయిపోయింది అనేది ఈ విధంగా మెసేజ్ వస్తుందన్నమాట. ఇంకా డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మెసేజ్‌లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ హాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ ఆస్కర్ ఫర్ అప్‌లోడ్ ఆఫ్ సర్టెన్ డాక్యుమెంట్. సో, పలానా డాక్యుమెంట్ మీది ఫెయిల్ అయ్యింది. మీరు ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే
మీరు రీఅప్‌లోడ్ ఆప్షన్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. సో, ఈ విధంగా మెసేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు రీఅప్‌లోడ్ అనేది కంపల్సరీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక అంచనా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.